ఓ సోదర సోదరి మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరి మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఆత్మస్థితికి రావడానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్యం సిద్ధి పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి అని 49 శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎవరు ఆ ఆత్మస్థితికి చేరగలరు అనే విషయాన్ని చెప్తూ అసక్త బుద్ధి సర్వత్రా, అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్యం సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అంటే సన్యాసం అంటే కర్మఫల విముక్తి స్థితికి, ఆత్మస్థితికి ఎవరు రాగలుగుతున్నారంటే ఆత్మ నిగ్రహం కలిగిన వాడు, అనాసక్తుడు, సమస్త భౌతిక భోగాలను విడిచిపెట్టినవాడు అయిన వ్యక్తి సన్యాస సాధన ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పూర్ణత్వాన్ని పొందుతాడు. అటువంటి ఉన్నత స్థితికి రావడానికంటే మొట్టమొదటి కావాల్సింది ఏమిటంటే అనాసక్తమైనటువంటి, అంటే ఆత్మ నిగ్రహం కలిగిన వాడు, అంటే అనాసక్తమైన బుద్ధి, అంటే భోగించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి బుద్ధి, భోగించాలి అనేటువంటి భావన లేనటువంటి బుద్ధి. అసక్త బుద్ధి సర్వత్రా, సర్వత్రా అంటే సర్వదా, ప్రతి చోట కూడా. కేవలము మందిరానికి వెళ్ళినప్పుడే అక్కడ అదేంటి ఈ భోగభావం లేకుండా, ఇంటికి రాగానే భోగభావం, బయటికి పోగానే భోగభావం అట్లా కాకుండా అసక్త బుద్ధి సర్వత్రా కూడా అటువంటి భావనే కలిగిన వాడు. తర్వాత జితాత్మ అంటే మనస్సును నిగ్రహించడం. ఈ విధంగా బుద్ధిని నిగ్రహిస్తున్నాడు, తర్వాత మనస్సును నిగ్రహిస్తున్నాడు. తర్వాత విగత స్పృహ భౌతిక వాంఛలు కూడా ఎటువంటివి లేనివాడు. తర్వాత నైష్కర్మ్యం సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అటువంటి వాడే ఆత్మస్థితికి చేరుకోగలుగుతాడు. అంటే ఈ బుద్ధిని, మనస్సును, ఇంద్రియ వాంఛలను సంపూర్ణంగా నిగ్రహించిన వాడు, సర్వత్రా బుద్ధిని నియంత్రించినవాడు, అటువంటి వాడే మాత్రమే పొందుతున్నాడు అని చెప్తూ, ఇటువంటిదే యోగారూఢ స్థితి. అంటే యోగంలో ఉన్నటువంటి యోగారూఢ నిచ్చెన ఉంది, ఆ నిచ్చెనకు చివరి వరకు వెళ్ళినటువంటి వాడు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ మరి సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే కేవలం కాషాయ బట్టలు కట్టుకుని బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం దాటిన వాడు సన్యాస అంటే అటువంటి తప్పు అభిప్రాయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు తొలగించేస్తున్నారు. తప్పు అభిప్రాయం తొలగించి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నిరంతరము తను భగవద్దాసుడనని, భగవంతుని అంశనని తెలుసుకొని ఉంటాడో, నేను భగవంతుడు పూర్ణుడు, నేను భగవంతుడి అంశను, భగవంతుడు ప్రభువు, నేను దాసుడను అనే సంపూర్ణ భావంలో ఉంటాడు. భగవంతుడు పూర్ణము కాబట్టి అంశనైన నేను భగవంతుడిని సేవించాలి. నేను చేసే కర్మ ఫలాన్ని నేను భోగించడం కాదు, ఆ కర్మ ఫలాలతో భగవంతుడిని సేవించాలి అని ఎవరికైతే సంపూర్ణమైన మనసా వాచా కర్మణ ఎరిగి ఉంటారో, ఆ విధంగానే ప్రయత్నిస్తూ ఉంటారో, ఆ విధంగా జీవితాన్ని గడుపుతారో వారు సన్యాసియే. అటువంటి వ్యక్తి బ్రహ్మచారే కావచ్చు, గృహస్థుడే కావచ్చు, వానప్రస్థుడే కావచ్చు, కానీ అతడు సన్యాసియే. ఒక్కొక్కసారి సన్యాసులై ఉండి కూడా వాళ్ళు భోగలాలసలో మునిగిపోయి ఉంటే, తమే ప్రభువులుగా భావిస్తూ ఉంటే, తమనే సేవించండి అంటుంటే వాళ్ళు సన్యాసులు కాదు, వాళ్ళు భోగులే. సన్యాస రూపంలో ఉన్న వాళ్ళు భోగులే. లేకపోతే వారిని గృహస్థాశ్రమంలో ఉండి నేను భగవదంశను, పూర్ణుడైనటువంటి భగవంతుడినే నేను సేవిస్తాను, నా సమస్త కర్మఫలాల ద్వారా ఆ భగవంతుని సేవిస్తాను అని ఎవరైతే ఉంటారో అటువంటి వాడు
నిజంగా సన్యాసి అని రాస్తారు. కృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి నిజంగా సన్యాసి అని ఇక్కడ స్పష్టంగా పలుకుతున్నారు. కాబట్టి ఇటువంటి స్థితికి వచ్చిన వాడు ఆత్మస్థితికి చేరుకోగలుగుతాడు. విజయ పదమున సాగుదా